ఇక డ్రగ్స్ ముచ్చట్లలో ఎప్పటిసందో గట్టి ఫైటింగ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ సర్కారు మళ్ళొక మీటింగ్ పెట్టి శిల్పకళ ఏదికల షీప్ గెస్టులుగా వచ్చినటువంటి రామ్ చరణ్ సార్ అయితేనేమి విజయ్ దేవరకొండ సార్ అయితేనేమి అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇచ్చిళ్ళు. ఈ యూత్ బుల్లగాళ్ళందరూ ఈ డ్రగ్స్ను పారిన పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్న ముచ్చట్లల్లో రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టి కౌంటర్లే గట్టిగానే మాట్లాడబట్టిండు. మరి ఇంకా ఈ డ్రగ్స్ ముచ్చట్లలో రామ్ చరణ్ సార్ గురించి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు అసలు పురాగ వార్త చెప్పను చూడుండ్రి. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పకళ ఏదికల డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి సారు అధ్యక్షతన గట్టిగానే అయ్యిందయ్యా. ఇక ఇంట్లో భాగంగా ఈగలనే పేరుతోని ఒక లోగోను కూడా ఆవిష్కరణ చేసిళ్ళు. ఇక స్టార్లు అయినటువంటి రామ్ చరణ్ సారు విజయ్ దేవరకొండ సంవత్సరంలో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని అయితే గట్టిగానే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. ఇక యూత్ పొల్లగాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేటందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిల్లయ్యా. అదే ప్రధాన లక్ష్యము. ఇక ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ సారు రామ్ చరణ్ సారు డ్రగ్స్ ప్రమాదాల గురించి వాటి తీవ్రత గురించి జీవితాలు ఎంత సత్యనాశతయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా జనంతా ఆందోళనకరంగానే మాట్లాడుకుంటా వచ్చిళ్ళు. ఇక ఈ మీటింగ్లలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సారు రామ్ చరణ్ సార్ గురించి గట్టి కితాబులే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి చెప్పుండ్రి మన రామ్ చరణ్ సార్ గురించి. అందరికి తెలియాల్సింది, చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు. ఆ రోజు నేను అనుకున్న చరణ్ రానిచ్చాలి అని. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. ఇంటిరా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో. రామ్ చరణ్ నాకు చిన్నప్పటి సంది తెలుసు, స్కూల్లో తెలుసు, కాలేజీకి పోయేటప్పుడు తెలుసు. ఆయన స్టార్గా ఎట్లా ఎదిగి RRRతోనే ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నాడన్న సంగతి కూడా నాకు ఎరికే అని చెప్పి మస్తు తారీఫ్ చేయబట్టిండు రామ్ చరణ్ సార్ను. ఇక ఇదే మీటింగ్లో విజయ్ దేవరకొండ సారు ఏం చెప్పాలనుకున్నాడో అది కూడా చెప్పిండు. ఒక్కసారి మా ఎయిటర్ తమ్ముడు ప్లే చేస్తాడు చూడుండ్రి. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం. డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇన్నరా విజయ్ దేవరకొండ సార్ ఏమంటున్నాడో. ఇక ఇదే మీటింగ్ లో రామ్ చరణ్ సార్ కూడా మాట్లాడుతూ యూత్ కు డ్రగ్స్ నష్టాల మీద అవగాహన కల్పించడం చాలా అవసరం. ఇప్పుడున్న రోజులలో చిన్న పిల్లలకి ఇచ్చే చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో కూడా మత్తు పదార్థాలు కలపడు చాలా దారుణం. ఇటువంటి వాటి కోసం తల్లిదండ్రులు భయపడడం నన్ను చాలా కలిసివేసే అంశం. ఇది చాలా దురదృష్టకరం. అసలు నిజమైన హ్యాపీనెస్ ఈ డ్రగ్స్లలో, మత్తు మందులలో ఉండదు. ఫ్యామిలీతోని, దోస్తులతోని సంతోషంగా గడపడే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పి రామ్ చరణ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd class 4th class పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది.
అప్పట్లో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లెగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై, ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై, ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే ఆ స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్, ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ, మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్, మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి కింద నుంచి భ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. మొత్తానికి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏందయ్యా అంటే యూతుల డ్రగ్స్ మీద అవగాహన పెంచుతో పాటు ఈ డ్రగ్స్ అనే మహమ్మారి దయ్యాన్ని మెడలు బట్టి నూకుడే ప్రధాన లక్ష్యమయ్యా. ఇక డ్రగ్స్ నిరోధక చర్యలకు సర్కారు చేస్తున్నటువంటి కృషికి మనం కూడా సహకారం చేయాలని చెప్పి అటు విజయ్ దేవరకొండ సారు, ఇటు రామ్ చరణ్ సార్ కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అదనే కాకుండా రేవంత్ రెడ్డి సార్ కూడా కరాఖండిగా చెప్పుకుంటా వచ్చిండు. డ్రగ్స్ ను నిర్మూలన చేసేటందుకే మా సర్కారు కట్టుబడి ఉన్నదని చెప్పి కరాఖండిగా చెప్పిండు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు.